వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ప్రపంచమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న వారు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్లస్ ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రంగాల్లో పురుషులకు సమాన హోదా కల్పించేందుకు సమాజం ప్రయత్నిస్తోంది. ఆస్తి విషయానికి వస్తే 2005లో హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తిలో మహిళలకు సమాన వాటా కల్పించాలనే నిబంధన అమల్లోకి వచ్చినప్పటికీ కొన్ని సందర్భాల్లో మహిళలను అనర్హులుగా అయితే పరిగణించవచ్చు. ఆమె పొందవలసిన ఆస్తిలో వాటా అడగడానికి ఈ సమాచారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి పూర్తిగా చదవండి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి హక్కు లేదు అని ఈ ప్రీ హోల్డ్ ఆస్తి అయితే ఆ విషయంలో మనం చూద్దాము. సో ఆస్తిని పంచుకోవడానికి అలాగే వదిలిపెట్టి తండ్రి సొంత ఆస్తి అయిన ఆస్తిపై పూర్తి హక్కులు ఇవ్వాలి అనేది తండ్రి నిర్ణయం. పిల్లలు అందులో భాగం అడిగే అధికారం ఖచ్చితంగా ఉండదు అనైతే చెప్తోంది సుప్రీంకోర్టు. తండ్రి జీవించి ఉండగా అది అతని సొంత ఆస్తి అయితే ఆ ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు లేదా కుమార్తెలకు ఉండదు. సో తండ్రి తన సొంత ఆస్తిని వీలునామాలో వదిలేసినా, ఎవరికైనా విక్రయించినా, బహుమతిగా ఇచ్చినా అలాంటి ఆస్తిలో కుమార్తెలకు వాటా అయితే లభించదు అని చెప్పవచ్చు. సో చట్టం అమల్లోకి రాకముందు ఆస్తి పరిగణన జరిగితే 2005 హిందూ వారసత్వ చట్టం రాకముందే ఆస్తిని పంచి ఉన్నట్లయితే ఆ భూమిని మరొకరు అనుభవిస్తూ ఉంటే తిరిగి ఇవ్వమని హక్కు లేదు అని చెప్పవచ్చు. ఆ ఆస్తి వద్దు అని చెప్పి కొన్నాళ్ళు ఆ తర్వాత భూమికి మంచి ధర ఇవ్వాలని కోరడం కుదరదు. సో ఎందుకంటే మీ అన్నయ్య ఒక చోట ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ ఆస్తి తిరిగి రావడానికి ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇప్పుడు హక్కుల విడుదలపై సంతకం చేస్తే ఆస్తి వాటా విషయంలో నేను ఆస్తి లేకుండా డబ్బు పొందుతానని అంగీకరిస్తూ హక్కు విడుదల లేఖపై అయితే సంతకం చేసి ఉంటే అప్పుడు ఆ ఆస్తి వాటాను అడిగే హక్కు లేదు. సో మీరు ఆస్తిలో మీ సంతకాన్ని కాపీ చేసి కోరుకున్న వాటాను ఇవ్వకపోతే వాటాను పొందడానికి మీరు న్యాయస్థానానికి అయితే పోరాటం చేయవచ్చు. తప్పుడు పత్రం సృష్టించి ఆస్తి జప్తు చేసిన ఆస్తిలో వాటా పొందవచ్చు. ఆస్తిని విరాళంగా ఇచ్చారు అన్న సందర్భంలో మీ పూర్వీకులు మీ ఎవరికైనా ఆస్తిని బహుమతిగా ఇచ్చి ఉన్నట్లయితే దానిని బహుమతిగా స్వీకరించిన రికార్డు ఉంటే ఆ బహుమతి లేదా బహుమతిని తిరిగి పొందే హక్కు మహిళలకు లేదు అని కూడా అయితే ఈ సందర్భంగా చెప్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు తీర్పు. సో వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.